తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని రైతులు తీపి కబురు అందించింది. రైతు బంధు నిధులు విడుదల చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంక్రాంతి మరుసటి రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియను మొదట 1 ఎకరం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు నగదు జమ అయ్యింది. కానీ ఇప్పుడు 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కూడా రైతు బంధు నగదు జమ చేస్తుంది. జనవరి 18 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు వాళ్ళకి సాయం చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరంపై భూ విస్తీర్ణం కలిగిన రైతులకు డబ్బులు జమ కాలేదు. రైతు బంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గంటల వారీగా డబ్బులను జమ చేస్తుంది ప్రభుత్వం. ఇటీవలే రైతు బంధు డబ్బుల జమ ప్రక్రియపై వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించింది. మంత్రి తుమ్మల అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో నిధుల జమ గురించి చర్చించారు. అయితే సంక్రాంతి తర్వాత నిధుల జమ ప్రక్రియ వేగవంతం చేస్తామని, ఈ నెలాఖరులోపు అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే అందుకు తగ్గట్టే ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. మొదటి వరకు ఎకరం లోపు ఉన్న వారికి రైతు బంధు డబ్బులు జమ కాగా, తాజాగా ఎకరం పైబడిన వారి ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యాయి. రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోగలరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం కింద ఎకరంకు 5,000 చొప్పున ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆ నగదు సాయాన్ని రైతు భరోసా స్కీమ్ కింద కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఏటా వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతు బంధు స్కీమ్ ను త్వరలోనే రైతు భరోసాగా మారనుండగా కీలకమైన మార్గదర్శకాలకు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఆ అంశంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరింత సమాచారం మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది.